Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ రోజున ఈ వీడియోలో యుథనేషియా పాసివ్ యుథనేషియా గురించి తెలుసుకుందాం. Euthanasia means nothing but mercy killing. When the person is in vegetative stage, when the person is likely to die, then it is better let him die peacefully. That is the concept of euthanasia. In India, till 2011, it was not agreed. In the very famous case of Aruna Ramchandra Shanbag versus Union of India, 2011, only passive euthanasia was accepted by the bench, including Justice Markandeya Kadju. So, అది మీకు తెలిసిందే. నవంబర్ 7, 1973 నవంబర్ 7 అయినా ఒకసారి డేట్ గుర్తులేదు, చూస్తాను. నవంబర్ 27 1973 అరుణ షాన్బాగ్ అనే నర్సుని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్లో వాడు తోటి రేప్ చేయటం, ఆ కుక్కల గొలుసు కేసు కట్టేస్తే ఆ అమ్మాయి 32 ఏళ్ళు దాదాపు చనిపోయేటప్పుడు 2015లో చనిపోయింది. అట్లాగే 42 ఏళ్ళు డెత్ బెడ్ మీద ఉంది. ఆవిడకి యుథనేషియా కోసం చేస్తే లాస్ట్లో పాసివ్ యుథనేషియాకి యాక్సెప్ట్ చేశారు. సో అలా ఇంకొక అతను వచ్చాడు. ఒకసారి కేసులా పేరు చూద్దాం. హరీష్ రాణా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. రిట్ పిటిషన్ నంబర్ ఎస్ఎల్పి వేసుకున్నాడు, ఎందుకంటే కింద హైకోర్టు ఒప్పుకోల. ఎస్ఎల్పి నంబర్ 18,225/2024. ఓకే, సో డేటెడ్ ఎస్టర్డే, దట్ ఈస్ ఆన్ 28/84/2024. Here the bench of Chief Justice of India, Honorable Justice D.Y. Chandrachud, J.B. Parthiwala and Manoj Misra, 3 judges bench, they held that, they observed that, or they expressed a disinclination to treat it as a case of passive euthanasia. Opkola. And they said, High Court is 100% correct in declaring that it is not a case of passive euthanasia. అవునా కాదా ఏంటనేది ఒకసారి చూద్దాం. ఫ్యాక్ట్స్లోకి వెళ్తే కానీ మనకు అర్థం కాదు. సో మిస్టర్ హరీష్ రాణా, ఈయన హీ వాజ్ స్టేయింగ్ ఇన్ ఏ పీజీ అంటారు కదా, పేయింగ్ గెస్ట్ హౌస్ అకామిడేషన్లో ఉన్నాడు. ఉంటూ హీ వాజ్ స్టేయింగ్ ఇన్ ది 4th floor. He is just 30 years old, not a old man, young man, 30 years old. So he suffered head injuries by falling from the 4th floor of his PG in 2013. పైనుంచి కింద పడ్డాడు. So he received so much of heavy injuries. Since 2013, he is confined in bed due to diffuse axonal injury. AXONAL. Axonal injury means మెదడుకి తగిన గాయం, మెదడుకి తగిలినటువంటి గాయం, axonal injuries అంటారు. And I think he suffered axonal injury with permanent vegetative stage. I think he is also suffering from quadriplegia. సో quadriplegia అంటే వెన్నెముక ఇంకా పైకి లేవలేడు, వెన్నెముక నొప్పిని quadriplegia అంటే పైకి లేవలేని పరిస్థితి. సో 100% ఫిజికల్ డిజబిలిటీ. 2013 నుంచి ఇతనే కుర్రాడు. హిజ్ పేరెంట్స్ ఆర్ ఓల్డ్ పీపుల్. దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ ఏజ్ రిలేటెడ్ డిఫెక్ట్స్, ఏజ్ రిలేటెడ్ ఏమంటారు ఎయిల్మెంట్స్ ఉన్నాయి. పైగా ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ థింగ్. ఇతను సంపాదించి పెడతాడని చెప్పి తల్లిదండ్రుల ఆశ, ఇతని మీదే వాళ్ళు ఇతన్ని పోషించాలంటే చాలా కష్టమైన పని. హీఈస్ ఇన్ బెడ్ రైట్ ఫ్రమ్ 2013, దాదాపు 11 సంవత్సరాలు అయింది. ఇట్ ఈస్ deemed to be a permanent vegetative stage as per హరీష్ రాణా. ఇతను తన పని తాను చేసుకోలేకపోతున్నాడు, అన్నీ ఎవరి మీద ఆధారపడుతున్నాడు, 100% disability, parents are not having that much of money to treat him. But still, Honorable Supreme Court of India held that he is not totally in పర్మనెంట్ వెజిటేటివ్ స్టేజ్. మాట్లాడుతున్నాడు, అర్థమైందా? ఏదైనా చెప్పగలుగుతున్నాడు, ఎవరన్నా సపోర్ట్ చేస్తే బతకగలడు, చనిపోడు. నో డౌట్ హీ సఫరింగ్ ఫ్రమ్ బెడ్ సోర్స్, ఎందుకంటే లేవలేడు కాబట్టి ఎక్కువసేపు ఉంటే వెనకాల పక్క పిర్రల మీద వస్తాయి, ఇటు తిప్పితే పొట్ట మీద వస్తాయి బెడ్ సోర్స్. ఈ ప్రాబ్లం కూడా ఉంది. నో డౌట్, డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ
స్ట్రాంగ్ కేస్, దాన్ని మనం కాదనలేం. కానీ యుథనేషియాకి పర్మిషన్ ఇవ్వాలా లేదా అనేటువంటి దాని మీద ఆల్రెడీ హైకోర్ట్ హ్యాస్ డిస్మిస్ దిస్ పిటిషన్. కుదరదయ్యా ఇది, అంటే కొన్నాళ్ళు నువ్వు పడు, ఆ బాధ పడు. అతను ఏంటంటే తట్టుకోలేక 11 ఏళ్ళు బెడ్లో ఉంటామంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇదే ఊపిరి సినిమా కాదు, కుర్చీలో. నాగార్జున అంటే సినిమా కోసం కూర్చుని ఉంటాడు, నిజంగా ఎవరు ఉన్నారో మనకు తెలియదు. బట్ ఇట్లా కొంచెం వెరీ డిఫికల్ట్ డెఫినెట్లీ. ఇన్ మై వ్యూ హీ హాజ్ ఆస్క్డ్ కరెక్ట్లీ. ఎందుకంటే పాతకాలంలో జియాన్ కౌర్ కేసు చూడండి. జియాన్ కౌర్ కానిస్టేబుల్, అతను ట్రాఫిక్ యాక్సిడెంట్లో దెబ్బతిని వాడికి పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్ వెళ్ళి మళ్ళీ మధ్యలో పిచ్చి వచ్చి గబక్కన పోయి ట్రాఫిక్ డ్యూటీ చేసి చివరికి సస్తే బెటర్, రైట్ టు డై ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అని జియాన్ కౌర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో చెప్పడం జరిగింది. సో పి రత్నం కేసు మీకు తెలిసే ఉంటుంది. 309 ఈజ్ నాట్ ఎలిబినెంట్. సో రైట్ టు డై ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్ అని మళ్ళీ ఇక్కడ దాని నెగిటివ్ జడ్జిమెంట్ కూడా వచ్చింది. రైట్, ఇక పాయింట్కి వద్దాం. CJI noted that the plaintiff is fully under life-saving mechanism, but it is an extraordinary situation, so we can't give orders for passive euthanasia అని జడ్జి గారు ఏం చెప్పారంటే, దే వాంటెడ్ టు సెర్చ్ ఫర్ హాస్పిటల్. ఎవరు అమికస్ క్యూరీని కూడా పిలిచి దే వాంట్ టు సెర్చ్ ఫర్ హాస్పిటల్, గుడ్ హాస్పిటల్ వేర్ ఏమంటారు మనకి ట్రీట్మెంట్, హాస్పిస్ ట్రీట్మెంట్ కెన్ బి గివెన్. మన కొత్తపట్నంలో ఒక వృద్ధాశ్రమం ఉంది. రేపు పిల్లలు మీరు ఒకవేళ ఏమంటారు కొత్తపట్నంలో మీటింగ్ ఏముంది, లీగల్ లిటరసీ క్యాంప్ 31st ఉంది కదా, వెళ్ళే పనే చూడండి, చిన్నమయ్య ఆశ్రమం ఉంటుంది. అక్కడంతా ముసలి ముతక కథలు లేని వాళ్ళు చేర్చుకుంటారు. దే గాట్ దట్ హాస్పిస్ అంటారు దాన్ని. సో అలాగా, సో అలాంటి ఏదైనా బెటర్ టు బి టేకెన్, ది కేస్ ఆన్ హ్యాండ్ షుడ్ బి అడ్మిటెడ్ ఇన్ ఏ ఏమంటారు గుడ్ హాస్పిటల్, అంతేనా? ఓకే. ఈ లోపలే పెయింటిస్ట్ పాపం ఎంత లేనివాళ్ళైనా తల్లిదండ్రులు దే హ్యావ్ కన్సల్టెడ్ వేరియస్ డాక్టర్స్ అండ్ ది డాక్టర్ సెడ్ దెర్ ఈస్ నో స్కోప్ ఆఫ్ రికవరీ. హీ హాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ లాస్ట్ 7 years, డీప్ అండ్ లార్జ్ బెడ్ సోర్స్. సో దీని మీద అరుణా షాన్బాగ్ కేసు చెప్పుకున్నాం. అలాగే కామన్ కాజ్ మనకు ఆయన ఉన్నాడు కదా లాయర్ గారు, ప్రశాంత్ భూషణ్ కామన్ కాజ్ వాళ్ళే. కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018లో కూడా వేస్తే ఎస్ యుథనేషియా కెన్ బి అలౌడ్ అన్నారు. 2023లో ఐ థింక్ గైడ్ లైన్స్ ఆల్సో ఇష్యూడ్ బై సుప్రీం కోర్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాగా. గతంలో ఏంటంటే ఒకటి అతని నుంచి అప్లికేషన్ కావాలి, లేదా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అప్లికేషన్ కావాలి, ఇద్దరు డాక్టర్లు చెక్ చేయాలి, టీమ్ ఆఫ్ డాక్టర్స్ దే హ్యావ్ టు కమ్ టు ది ఒపీనియన్, దెన్ హీ హ్యాస్ టు గివ్ విల్నెస్ ఫర్ డెత్. ఆ తర్వాత మాత్రమే అతనికి వచ్చే నోటి నుంచి వచ్చే పైపో ఏదో ఒకటి పాస్ యుథనేషియా అలౌ చేస్తాను బోర్డు ఉండే. ఇప్పుడు వాటిని కొంచెం ఈజీ చేశారు 2023లో, జస్టిస్ దీపక్ మిశ్రా చీఫ్ జస్టిస్ ఉన్నప్పుడు అనుకుంటాను. సో కాబట్టి బట్ ఎనీవే హియర్ ఇట్ ఈస్ నాట్ హెల్డ్ టు బి ఏ కేస్ ఆఫ్ పాసివ్ యుథనేషియా. నాట్ హెల్డ్ అన్నా సరే యుథనేషియా గురించి దాదాపు చాలా సబ్జెక్టు మీకు చెప్పడం జరిగింది. బికాస్ ఐ హ్యావ్ సబ్మిటెడ్ మై డిసర్టేషన్ ఇన్ LLM ఆన్ ది టాపిక్ ఆఫ్ యుథనేషియా. అందుకనే పి రత్నము, నాగభూషణం పట్నాయక్ కేసు, లేకపోతే జియాన్ కౌరు, ఇవన్నీ నాకు గుర్తున్నాయి, లేకపోతే అంత చెప్పేవాడిని కాదు. బట్ ఎనీవే, సో ప్లీజ్ hear my video once or twice and get enriched with the legal knowledge, particularly the case laws relating to euthanasia. Aruna Ramchandra Shanbag case, right? So I am staying back. Thank you very much.